హనుమా హనుమా జయ హనుమా శక్తి రూపుడవే మారుతి కుమార. హాయ్ హలో హౌ ఆర్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జపాలి తీర్థాన్ని మీకు నేను చూపించబోతున్నాను. అది ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో తిరుమలలో ఉన్న జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు అది అక్కడికి వచ్చేసాము ఆల్రెడీ. మీకు మొత్తం వ్యూ చూడండి, ఆ అడవి మార్గం అంతా చూపిస్తాను. మన యాక్చువల్లీ తిరుపతిలోని మన ఎంట్రన్స్ నుంచి తిరుమల కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఆలయం అయితే నిర్మించబడి ఉంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశారంట. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 5 నుంచి సాయంత్రం 7 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఇది పూర్తి అరణ్య మార్గం గుండా మనం నడవాల్సి ఉంటుంది. ఈ జపాలి తీర్థము తిరుమల కొండలోని ఒక పవిత్రమైన ఆలయము. ఇది ముఖ్యంగా ఆంజనేయ స్వామి భక్తులకు ఆధ్యాత్మికతను ప్రాధాన్యం ఉన్న ప్రదేశం ఇది. ఈ ఆలయం చరిత్ర ప్రకారం వెంకటేశ్వర స్వామి ఆరాధన కోసం హనుమంతుడు ఇక్కడ తపస్సు చేసినట్లు చెబుతోంది. ఆలయం ప్రత్యేకతలు వచ్చేసరికి ఇక్కడ తీర్థం పుష్కరిణి ఉంటుంది. ఈ పుష్కరిణి ఏంటంటే జపాలి ఆలయం సమీపంలో ఉన్న ఈ పవిత్ర తీర్థం భక్తుల దాహార్తిని తీరుస్తుందని నమ్మకం. భక్తులు ఈ నీటిని పవిత్రంగా భావించి తమ శరీర మనస్సును శుద్ధి పొందుతారని విశ్వసిస్తారు. అడవి ప్రయాణం అయితే చాలా బాగుంటుంది. ఈ ఆలయం చేరుకోవడానికి కొద్దిగా రమణీయమైన అనుభూతినిస్తుంది. ఈ ఆలయం ఆధ్యాత్మిక విశిష్టత ఏంటంటే హనుమంతుని తపస్సుతో ముడిపడి ఉండడంతో ఈ స్థలం శక్తి మరియు భక్తి కోసం ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ప్రార్థనలు నిర్వహించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆలయం చేరుకోవడానికి అడవి మార్గం ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఈ నడక సహజంగా చల్లటి గాలి ప్రకృతితో ఆనందాన్ని ఇస్తుంది. ఈ జపాలి తీర్థం తిరుమల కొండల్లో ఒక ప్రముఖమైన ఆలయం. ఇది తిరుమలలోని ప్రధాన సప్తతీర్థాల్లో ఒకటి. ఈ ఆలయానికి దక్షిణ భారతదేశం నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారు. ఇది ఆంజనేయ స్వామి ఆలయం కావడంతో భక్తులు ఇక్కడ హనుమాన్ చాలీసా మరియు ఇతర ఆంజనేయ భజనలను చేస్తూ కనిపిస్తుంటారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంగా తపస్సు చేశారని భక్తుల నమ్మకం. జపాలి ఆలయం సాధారణంగా ఒక చిన్న ఆలయ నిర్మాణంతో ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకత ఆలయం చుట్టూ పచ్చని అటవీ మరియు ప్రకృతి సౌందర్యంతో ఉండడంతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు హనుమంతునికి నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి రోజు మాత్రం ఇక్కడ భారీ ఉత్సవాలు జరుగుతాయని చెబుతున్నారు. ఇది అటవీ ప్రాంతం కావడంతో ఉదయం మరియు సాయంత్రం 7 గంటల లోపు ఈ ఆలయానికి అనుమతి లభిస్తుంది. జపాలి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వలన భక్తుల కోరికలు తీరుతాయని మరియు శారీరక మరియు మానసిక రుగ్మతలు తొలగుతాయని ఇక్కడ చెబుతుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే పుష్కరిణి తీర్థం. అదిగో అక్కడ కనిపిస్తోంది కదా, అదే హనుమంతుని ఆలయం. అలాగే ఉంటారండి ఆంజనేయ స్వామి. చూడండి, చూసి తరించండి. అలాగే ఇక్కడ మరికొన్ని విశేషాలు చూపిస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ అదిగోటండి కనిపిస్తున్నారు కదా, జపాలి స్వయంభు వినాయకుడు అండి. ఆయన చెట్టు భాగం కిందన స్వామి స్వయంభుగా వెలిశారు. ఇక్కడ జపాలి స్వయంభు వినాయకుడిని దర్శించుకోవడం వలన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని ప్రజల విశ్వాసం. అలాగే విద్యార్థులు తమ చదువుల్లో విజయాన్ని కోరుతూ స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. చూశారు కదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో త్వరలోనే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.